ఎస్. పవిత్ర కోసం నేను ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను. గంటకి తన హెల్త్ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా తన దగ్గరికి వెళ్తున్నాను. కావాలంటే మీరు కూడా వచ్చి తను చూడొచ్చు. ఇది కూడా ఒక రకంగా మంచికే. సరే డాక్టర్, నేను వస్తాను. పదండి. నీ కడుపులో బిడ్డకేం కాకూడదని జాగ్రత్తగా చేయి పెట్టి పడుకున్నావు అప్పవి. బేబీ, నా మాట నీకు వినిపిస్తుందా? మీ నాన్నకి తమ్ముణ్ణి, మీ అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ని. నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం తెలుసా. నువ్వు ఏం చేస్తావో తెలీదు. మీ అమ్మ కడుపులో ఎంతైనా ఫైట్ చేయి, కానీ క్షేమంగా బయటికి రావాలి. నిన్ను చూసుకోవడానికి మేం చాలా మంది ఉన్నాం. నేనున్నాను, సీతమ్ముంది. నీకక్కడ ఒక తాతయ్య ఉన్నాడు. ఊళ్ళో ఇంకొక తాతయ్య బామ్మ ఉన్నారు. బేబీ, నువ్వు మా అన్నయ్య ప్రతిరూపం. మేము అలాగే అనుకుంటున్నాం. మీ నాన్న మా నుంచి దూరం అయ్యాడు. నువ్వే మా ఓదార్పు బేబీ. పాపం, మీ అమ్మమ్మ అరవింద్ అన్నయ్య లేడని చాలా కుమిలిపోతుంది. నువ్వు మీ డాడీ లేని లోటుని నీ ముద్దు ముద్దు మాటలతో, చిన్ని చిన్ని అల్లరితో, నీ మురిపంతో మీ అమ్మకు మాకు తీర్చాలి. ఒరే నాన్న, నువ్వు బయటికొచ్చాక నిన్నెలా చూసుకుంటామో తెలుసా? కాలు కూడా కింద పెట్టనివ్వం. నీకేదో ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పారు. నీకేమైనా అయితే నీ మీదే ఆశలు పెట్టుకున్న మేమంతా ఏమైపోతాం చెప్పు? నువ్వు ఎలాగైనా మాకు కావాలి. మా కోసం ఏదో ఒకటి చేసి మీ అమ్మ కడుపులోంచి బయటికి రావాలి. ఈ లోకాన్ని చూడాలి బేబీ. నువ్వే మా ధైర్యం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎన్ని ఆటంకాలొచ్చినా నీకు మీ అమ్మకి నేనండగా ఉంటాను. మీకే కష్టం రాకుండా కాపాడుకుంటాను బేబీ. ఈ బాబాయ్ బాధ నీకు అర్థమవుతుంది కదా? మా కోసం నువ్వు వస్తావు కదా? నేనింకా గట్టిగా ట్రై చేసైనా సరే తల్లిని బిడ్డని కాపాడి తీరాలి. ఆది, డాక్టర్ ఏమంటుంది పవిత్ర కడుపులో బేబీ? ఏదో ఒకటి చేసి మా కోసం తప్పకుండా వచ్చేస్తుంది. గుడ్, అదే జరగాలని కోరుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు. సరే డాక్టర్. పవిత్ర స్పృహలోకి వచ్చింది కదా, మాట్లాడావా? ప్రశాంతంగా ఉందా? మాట్లాడాను డాక్టర్. తను కళ్ళు తెరిచాకే కొంచెం ధైర్యం వచ్చింది. కానీ బేబీ... నేనున్నానుగా, డోంట్ వరీ. నేను పవిత్రని చెక్ చేయాలి. యా ప్లీజ్ డాక్టర్. ఈయనెప్పుడు వచ్చాడు? డాక్టర్, మీరు చెక్ చేయండి, నేను బయట వెయిట్ చేస్తాను. అంకుల్ పదండి, పదండి అంకుల్. అంకుల్, పవిత్ర మిమ్మల్ని చూస్తే జరిగిన గొడవంతా గుర్తుకొచ్చి స్ట్రెయిన్ ఫీల్ అవుతుంది. అది తన హెల్త్కి మంచిది కాదు.
అలాంటి పరిస్థితి రాకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పవిత్ర ఈ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా వెళ్తాను? అది తనకే ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పాక నేను వెళ్తాను. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను. అలా ఉండడం కుదరదు అంకుల్. సీతమ్మ చూస్తానంటే తన పరిస్థితిలో సీతమ్మని నేనే చూడనివ్వలేదు. ఎవరైనా సరే తను పూర్తిగా కోలుకున్న తర్వాతే చూడాలి. మీకంతగా కావాలంటే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చినప్పుడు పిలుస్తాను, అప్పుడు రండి. ఇప్పుడైతే వెళ్ళిపోండి అంకుల్, ప్లీజ్. అవును రాజశేఖర్ గారు, నేను కూడా పవిత్రని చూడలేదు. మీరుండి కూడా చేసేదేమీ లేదు. మీరింటికి వెళ్ళండి. అది నీకు నా మీద కోపం ఉండటం వల్ల నువ్వు నాతో అలా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. అది కానీ ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకునే సిచ్యువేషన్ కాదు. మనకి పవిత్ర క్షేమంగా ఇంటికి తిరిగి రావడమే ముఖ్యం. అసలు మీకు ఏం ద్రోహం చేసింది అంకుల్? ఎందుకు తన మీద అంత కక్ష గట్టి ప్రవర్తిస్తున్నారు? అరే పాపం తను ఎంతో బాధలో టెన్షన్లో ఉంది. నేను సీతమ్మ నాన్న అండగా ఉంటామనే ధైర్యంతో మమ్మల్ని నమ్మి మా ఇంటికి వచ్చింది. అరే కనీసం తనని లోపలికి కూడా రానివ్వకుండా గుమ్మం బయటే నిలబెట్టి అన్నని మాట్లాడాలని ఎలా అనిపించింది? అదే ప్లేస్లో సంజన ఉంటే మీరు ఆ మాట నివ్వరా? అది ఎవరెవరితోనో సంజనాన్ని పోల్చొద్దు. సంజన వేరు, పవిత్ర వేరు. సంజన మీ కూతురు కాబట్టి అది మీ అభిప్రాయం, కానీ మాకిద్దరు ఒకటే. పవిత్ర మా ఇంటి కోడలు, అలాగే మా అన్నయ్య భార్య. పవిత్ర మా మనిషి, మా ఇంటి మనిషి. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. మా అన్నయ్య చనిపోయే ముందు పవిత్రని నాకు అప్పచెప్పి వెళ్ళాడు. రాజశేఖర్ గారు, ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మీరింటికి వెళ్ళండి. ఉండు సీత, వీడేదో మాట్లాడుతున్నాడుగా, మాట్లాడి చెప్పాది. రేపు పెళ్ళయ్యాక కూడా సంజు కంటే ఎక్కువ పవిత్రకే ఇంపార్టెన్స్ ఇస్తావా? అంకుల్, పవిత్ర నా లైఫ్లో చాలా స్పెషల్. నాకు పెళ్ళైనా సరే లైఫ్ లాంగ్ పవిత్రకి నా దగ్గర నుంచి ఇదే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. పవిత్రను చూసుకోవడానికి నువ్వు ఒక్కడివే ఉన్నావా? ఎన్నాళ్ళని పవిత్ర మీ దగ్గర ఉంటుంది? మళ్ళీ ఏదో ఒక రోజు వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గరికి వెళ్తుంది కదా. లేదంకుల్, పవిత్ర ఇకపై